నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి ద్రౌపది ముర్ము గారితో అమిత్ షా గారు భేటీ అయ్యారు. అయితే దీనికంటే ముందు రీసెంట్గా మోడీ గారు ద్రౌపది ముర్ము గారితో కాసేపు సంభాషణ జరిగింది. ఈ సంభాషణలో ముఖ్యాంశం ఏంటి అంటే ఈ ప్రక్షాళన గురించి అని చెప్పేసి వార్తలు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలో మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటి అంటే ఏపీ నుండి ఒకరికి అవకాశం కల్పించబోతున్నారు. అది ఏ కేటగిరీకి చెందింది అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే, ఇంకొకటి నిర్మలా సీతారామన్ గారి ఏదైతే సీట్ ఉందో ఇది కూడా ఒక డౌట్ లానే ఉంది అని చెప్పేసి అంటున్నారు. మనం గత కొంతకాలంగా చూస్తున్నాము, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ధర్మేంద్ర ప్రసాద్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన రాజీనామా చేయాలి అంటూ వాళ్ళు ఈ మధ్యన మీటింగ్లు పెట్టడం, ధర్నాలు చేయడం కూడా చూసాము. దీన్ని బేస్ చేసుకొని ఆయన కూడా పదవిలో ఉంటారా లేదా అనే అనుమానాన్ని కూడా వ్యక్తమవుతుంది. మరి దీని నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది, ఏపీ నుండి ఎవరికి ఛాన్స్ రాబోతుంది ఏ పదవిలోకి అని చెప్పేసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం సార్. నమస్తే మా ప్రియాంక, మన వైల్డ్ వుల్ఫ్ వీక్షక మిత్రులకు కూడా. సార్, అంటే ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ ప్రక్షాళన అనేది జరగబోతుంది అని చెప్పేసి అంటున్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ రెండు ఉన్నాయి. ఒకటి, నిర్మలా సీతారామన్ గారు గత కొంతకాలంగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఇప్పుడు ఆ పదవి ఆవిడకు ఉంటుందా లేదా అనేది ఒక డౌట్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ధర్మేంద్ర ప్రసాద్ గారు కూడా ఈ పదవిలో ఉంటారా లేదా అనేది ఒక డౌట్. సెకండరీ, ఏపీ నుండి ఒకరికి ఛాన్స్ ఇవ్వబోతున్నారు మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. ఏ కేటగిరీలో ఎవరికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? రేస్లో ఎవరి పేర్లు ఉన్నాయి? ఒకటమ్మా, అప్పుడు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి అయింది కాబట్టి మోడీ గారు ఏంటంటే ఎప్పటికప్పుడు ఎఫ్రెష్గా, అంటే ప్రజలకి అంచనాలకు తగ్గట్టుగా తన ప్రభుత్వం పనిచేయాలి. మళ్ళీ ఆయన దాదాపు నెక్స్ట్ టార్గెట్ 29లో జరిగే ఎన్నికల్లో కూడా మళ్ళీ బీజేపీ రావాలి కాబట్టి ప్రజల ఆశయాలకి అంచనాలకి తగ్గట్టుగా మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించుకోవాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ప్రచారం అంతే జరుగుతూ ఉంది. అయితే ఏంటంటే ఇప్పుడు మొన్న కాక్రోచ్ పార్టీ అనే ఒక దీంతో ధర్మేంద్ర ప్రధాన్ నీట్ పేపర్ అవుట్ అవటం వలన అది జాతీయ స్థాయిలో ఒక రకంగా బీజేపీ ప్రతిష్టను మసకబార్చిందని చెప్పాలి. అనేక మంది పిల్లలు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. తర్వాత ఒక రాజకీయ పార్టీ ఒక ఆవిర్భావానికి కూడా అది ఒక పునాదిగా ఏర్పడేంత అవకాశం వచ్చింది. కాబట్టి వాళ్ళందరూ కోరింది ఏంటంటే ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని బర్తరఫ్ చేయాలి మంత్రివర్గం నుంచి అని. అయితే వెంటనే ఆయన ఎవరో అడిగితే చేయటం కాదు కదా, దానికి తగినంత సమయం ఇచ్చి తర్వాత దాన్ని చేస్తే అది వేరే ఉంటుంది. లేకపోతే ఈ ఒత్తిళ్ళకి మోడీ గారు లొంగిపోయాడు అనే పార్టీకి కూడా ఒక రకంగా అప్రతిష్ట, ప్రధాని గారికి కూడా అది ఇది ఉండదు, తన రాజకీయ భవిష్యత్తు మీద అదొక మచ్చగా మిగిలిపోతుంది. అదొకటి. రెండోది, ఆర్థిక మంత్రిగా కూడా మీరు అన్నట్టు నిర్మలా సీతారామన్ గారు గతంలో ఆమె రక్షణ శాఖ మంత్రిగా కూడా బాగా పనిచేశారు, ఆర్థిక శాఖను కూడా బాగా నిర్వహిస్తున్నారు. అయితే ఇంకా ఏమైనా బాధ్యతాయుతమైనటువంటి శాఖను ఆమెకు అప్పచెప్పాలనే ఆలోచన కూడా ఉందనే చర్చ కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఆమెకు కూడా వేరే శాఖ ఏదైనా ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే రక్షణ శాఖ ప్రాధాన్యం కూడా ఈ మధ్యలో బాగా పెరిగింది. అంటే ఈ మధ్యలో పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతలు, తర్వాత దీని ప్రభావం భారత్ మీద పడటం, భారత్ విదేశాంగ విధానం మీద కూడా అనేక సార్లు కొన్ని టెన్షన్స్ చైనాతో కానీ పాకిస్తాన్తో కూడా వస్తూ ఉన్న సందర్భం ఉంది. కాబట్టి దాన్ని కూడా చాలా సున్నితమైన అంశం, చాలా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఆర్థికంగా చూడాల్సిన అవసరం ఉంది. ఆర్థికంగా గాడిలో పడింది. ఈసారి జీడిపి కూడా 7%కి వస్తుందని ఒక అంచనాకి వచ్చారు. అంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలతోనే పోటీ పడే పరిస్థితికి అంటే పట్టాలు ఎక్కింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా దీన్ని నిర్వహించవచ్చు. తర్వాత ప్రధాని గారి దృష్టి కూడా ఎప్పుడు ఆర్థిక అంశాల మీద ఉంటుంది. ఆర్థిక నిపుణులతోనూ ఆర్బీఐ అధికారులతోనూ సంప్రదింపుల ద్వారా ఎవరిని పెట్టినా నడపొచ్చు అనేది ఒకటి చూస్తున్నారు. రెండోది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వంలో జాతీయ స్థాయిలో ఇవాళ తెలుగుదేశం ప్రాధాన్యత పెరిగింది. అలాంటప్పుడు తెలుగుదేశాన్ని బలపరచాలి అంటే కూటమి బీజేపీ బాధ్యత కూడా ఉంది. బీజేపీలో బాధ్యత ప్రకారం ఇంకొక అవకాశం తెలుగుదేశంలో ఒక మంత్రికి ఇంకొక సంఖ్య పెంచాలి అనే ఒక ఆలోచన కూడా మోడీ గారికి ఉందని చెప్తున్నారు. ఒకవేళ కనుక తెలుగుదేశంలో కనుక అవకాశం ఉంటే చంద్రబాబు నాయుడు గారు చాయిస్ ఎలా ఉంటుంది అనేది, ఒకవేళ మోడీ గారే కనుక మంత్రివర్గంలో మహిళకి అవకాశం ఇస్తామని ఆయన కనుక సూచనాప్రాయంగా చెబితే, ఒక రకంగా చూస్తే బైరెడ్డి శబరి
ఆమె నంద్యాల నియోజకవర్గం నుంచి ఉన్నారు. ఆమె మంచి వక్త కూడా, బాగా టాకటివ్, చాలా ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలిగిన వ్యక్తి. ఇప్పటికే ఆమెకి లోక్సభలో కూడా గుర్తింపు బాగా వచ్చింది. జాతీయ స్థాయిలో కూడా ఆమె మాట్లాడిన అంశాలని ప్రజలందరూ కూడా హర్షించారు. అలాంటి వ్యక్తికి ఇవ్వచ్చు. లేదు ఏదైనా దళిత బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని కనుక అంటే చిత్తూరు ఎంపీగా లోక్సభ మెంబర్గా ఉన్న ప్రసాదరావు గారు. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలో ఎవరికి ఇవ్వాలనేది ఒక్కోసారి ప్రధానమంత్రి గారు సూచనప్రాయంగా చెప్పొచ్చు. ఎందుకంటే మంత్రివర్గ కూర్పులో సమతుల్యత ఉండాలి. అంటే యంగ్ పర్సన్స్ ఎంతమంది ఉండాలి, అలాగే బలహీన వర్గాలు ఎంతమంది ఉండాలి, మహిళల ప్రాతినిధ్యం ఎంత ఉండాలి అన్న సూచనప్రాయంగా ఆయన చెప్తే, మీరు నంద్యాల నుంచేమో మన శబరి గారికి ఉండొచ్చు, లేదు ఎవరైనా పర్వాలేదు దళిత వర్గానికి చెందిన వ్యక్తి అంటే ప్రసాదరావు గారికి ఇవ్వచ్చు చిత్తూరు నుంచి, లేదు జన్జీ నుంచి ఇవ్వాలి అనుకుంటే కనుక హరీష్ బాలయోగి గారి అబ్బాయి అతనికి ఇవ్వచ్చు. కానీ నేను అనుకోవటం ఆల్రెడీ రామ్మోహన్ నాయుడు యంగే, తర్వాత మన ఈయన గుంటూరు పెంసాని గారు కూడా యంగే, కాబట్టి ఏజ్ రిస్ట్రిక్షన్ ఉంటుందని అయితే నేను అనుకోను. ఇట్లా కాకుండా ఒక్కొక్కసారి జనసేనకి ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఒకవేళ జనసేనకు కూడా కనుక ఒక అవకాశం అనుకుంటే, సీనియర్ లీడర్గా ఉన్న బాలశౌరి మచిలీపట్నం నుంచి ఉన్నారు, ఆయన దాదాపు ఇది 4వ సారి అనుకుంటా గెలవటం. కాబట్టి అందులోనూ జనసేనలో ఉన్న అత్యంత సీనియర్ అంటే బాలశౌరి గారే. తర్వాత ఆయన వివాదాలకి అతీతమైన వ్యక్తి కాబట్టి ఆయనకి కూడా రావచ్చు. ఇది జనసేన తెలుగుదేశంకి ఇవ్వాలా అనేది మోడీ గారి నిర్ణయం, అదే అనమాట. ఒకవేళ కనుక బీజేపీ తన సొంత పార్టీ అభ్యర్థిని ఇక్కడి నుంచి పెట్టదలుచుకుంటే కనుక ఓన్లీ ఆల్టర్నేటివ్ అంటే పురంధరేశ్వర్ గారు అంతకుముందు ప్రూవెన్ పర్సన్. ఆమె అంతకుముందు స్టేట్ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా చేసింది, అంతకుముందు మంత్రిగాను చేసిన ఇది ఉంది. కాబట్టి రామారావు గారి ఇది ఉంది కాబట్టి ఆమె చరిష్మా కూతురు స్వయంగా, కాబట్టి ఎన్టీఆర్ గారి కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చినట్టు ఉంటుంది. తర్వాత ఆమె ఎఫిషియన్సీ మీద కానీ ఆమె కెపాసిటీస్ మీద కానీ ఎవరికి అనుమానాలు ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఒక మహిళా ప్రాతినిధ్యం ఇచ్చినట్టు కూడా అవుతుంది. కాబట్టి ఇది ఎట్లా తీసుకుంటారని చెప్పలేం కానీ, బట్ మొత్తం మీద ఇంతకుముందు మీరు చెప్పినట్టు మోడీ గారు ముర్ము గారితో కలిసిన విషయం ఏంటంటే, ఒక మర్యాదపూర్వకంగా కలవటంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసే ఉద్దేశంలో ఉన్నాము, బహుశా ఫలానా మంత్లో ఉండొచ్చు అని ఒక ఇండికేషన్గా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే రాష్ట్రపతి గారికి మంత్రివర్గంలో జరిగే మార్పులు చేర్పులు కానీ, ప్రభుత్వంలో జరిగే ప్రధాన అంశాలు, ఆ సత్సాంప్రదాయాన్ని మోడీ గారు కొనసాగిస్తున్నాడు. విదేశాల పర్యటనకి వెళ్ళొచ్చిన తర్వాత ఆ పర్యటన విశేషాలు ప్రధాని గారు స్వయంగా రాష్ట్రపతిని కలిసి చెప్పడం అనేది మొదటి నుంచి ఉన్న సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలని భారతీయ జనతా పార్టీ గత 2 సార్లు అధికారంలో ఉన్నప్పుడు కూడా కొనసాగించింది ఆ సాంప్రదాయాన్ని. కాబట్టి మోడీ గారు ఈ కలయికలో ప్రధానమైన అంశం మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనేది ఢిల్లీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. అంటే సార్ మన గత కొంతకాలంగా వింటూ వస్తున్నాము మహిళా రిజర్వేషన్ బిల్ అని చెప్పేసి. సో దాని గురించి వీళ్ళు ఇక్కడ ఫైట్ చేస్తున్నారు కాబట్టి మహిళలకి ప్రాధాన్యత ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే ఇప్పుడు మహిళా బిల్ని ఫైట్ చేయటానికి ఆయన మోడీ గారికి ఏమీ ఇది లేదు. మొన్న పెట్టినప్పుడు కూడా వీళ్ళు దాన్ని ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీస్ రివిజన్ పేరుతో కాంగ్రెస్ ఆపినప్పటికీ ఏదైనా సరే మళ్ళీ దాన్ని బిల్లుని పెడతారు. మీరు అన్నట్టు అవకాశం ఉన్న సాట మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ మా పార్టీ విధాన నిర్ణయంలో మహిళల పట్ల మేము మా వ్యతిరేకత కాదు, మేము తగిన ప్రాధాన్యత ఇస్తామనేది ఆచరణ రూపకంగా చూపించే అవకాశం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ ప్రియాంక, మన ఉల్ఫ్ వీక్షక మిత్రులకు.